వేములవాడ ఆలయంలో దర్శనాలు బంద్ అంటూ వస్తున్న వార్తలపై ఆది శ్రీనివాస్ స్పందించారు. ప్రస్తుతం ఆలయంలో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆలయ అభివృద్ధి కొరకు భారీ పిల్లర్లు నిర్మిస్తున్నారని, భక్తుల జాగ్రత్త కొరకే వారిని లోపలికి అనుమతించడం లేదని చెప్పారు. రాజన్న దర్శనం కోసం భీమేశ్వర ఆలయంలో పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ విషయాన్ని భక్తులు గ్రహించాలని కోరారు. రాజన్న ఆలయంలో సుమారు 64-70 కొత్తగా పిల్లర్లు వేసి అన్విటి మండపాలు నిర్మాణం చేయదలుచుకున్నాము. ఈ విస్తీర్ణంలో భాగంగా ఆ 64-70 పిల్లర్లు నిర్మాణం చేసే క్రమంలో 120 పైల్స్ దవ్వాల్సినటువంటి అవసరం వస్తున్నది. ఆ పైల్స్ పెద్ద పెద్ద మిషన్ల ద్వారా అండర్ గ్రౌండ్ లో ఎక్కడికి గట్టి దరి వస్తుందో గ్రామాలంటూ గట్టి దరి వచ్చేంత వరకు కూడా ఫౌండేషన్ వెళ్ళాలి కాబట్టి మిషన్ ద్వారా పంపించి 120 పైల్స్ ను మిషన్ ద్వారా దవ్వి ఆ గట్టి దరి దొరికేంత వరకు వెళ్లి అక్కడి నుంచి కాంక్రీట్ ద్వారా భూభాగానికి వచ్చి ఆ పైన 64 పిల్లర్లు నుంచి 70 పిల్లర్లు నిర్మాణం చేసి వాటిపైన ఈ మండపానికి సంబంధించి స్లాబ్ వేయాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలనే ఆలోచనతోటి భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చిన భక్తులకు ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో కూడా అన్ని దర్శనాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం ముందస్తుగా ఒక ఆలోచన చేసుకొని రాజన్న వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడికి వచ్చినప్పుడు ఈ పనులు జరుగుతున్న సమయంలో ప్రత్యామ్నాయంగా మనం మన అనుబంధ దేవాలయమైనటువంటి భీమేశ్వరాలయంలో మనం అక్కడ జరిగేటువంటి సేవలు ఇక్కడికి మనము ఆజిత సేవలు, కోడెమొక్కు, కుంకుమార్చనలు, కళ్యాణాలు ఇత్యాది సేవలన్నీ కూడా మనం ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భీమేశ్వరాలయంలో ప్రారంభించుకోవడం జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ విధమైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో చాలామంది బయట వదంతులు సృష్టిస్తున్నారు. దేవాలయం బంధు అనే విషయాన్ని చెప్తున్నారు. అది పూర్తిగా అవాస్తవము.